హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే పాకిస్తాన్ మే గెట్ 45th జనరేషన్ స్టెల్త్ జెట్స్ ఫ్రమ్ ఇండియా ఫ్రమ్ చైనా. సో 2 yearsలో పాకిస్తాన్కి 45th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ రాబోతున్నాయి. 5th జనరేషన్ అంటే బేసిక్గా స్టెల్త్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర రాడార్స్ ఉంటాయి కదా. ఎప్పుడైనా మన ఎయిర్ స్పేస్లో ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్ అయినా ఎంటర్ అయితే మన రాడార్స్లో తెలిసిపోతుంది. సో ఈ ఎయిర్ స్పేస్లోకి ఇది ఎంటర్ అయింది అని చెప్పి, ఈ ఫలానా ఎయిర్ క్రాఫ్ట్. సో 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఏంటంటే స్టెల్త్ మోడ్ ఉంటుంది. స్టెల్త్ మోడ్ ప్రకారంగా అంటే బేసిక్గా ఏ రాడర్ వాటిని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేడర్స్ అయితే దాన్ని ఏమంటారు, గ్రాస్ప్ చేయలేదు. బేసిక్గా అక్కడ దాని పిన్ పాయింట్ చేయలేదు. అంటే ఇక్కడ ఎంటర్ అయిందని తెలియదు మనకి. ఒకవేళ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకవేళ మన ఎయిర్ స్పేస్లో ఎంటర్ అయితే, ప్రజెంట్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, అది ఓన్లీ ఫ్యూ కంట్రీస్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఏంటంటే ఇండియా దగ్గర లేదు, కానీ యుఎస్, రష్యా అండ్ చైనా. సౌత్ కొరియా కూడా డెవలప్ చేసింది, బట్ మాస్ ప్రొడక్షన్ వాళ్ళు చేయలేదు, ఇంకా మార్కెట్లోకి రాలేదనుకుంటా అది. బట్ సౌత్ కొరియా కూడా చేసింది. యాక్చువల్లీ మీరు వినే ఉంటారు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇన్ ద సెన్స్ F-22 ర్యాప్టర్, F-35 ఫ్రమ్ యూఎస్, ఈవెన్ యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్స్, లాకెడ్ మార్టిన్ ఇవి. అండ్ నెక్స్ట్ రష్యా దగ్గర ఉండేది సుఖాయ్ 57 అనుకుంటా, సుఖాయ్ 57. అండ్ చైనా దగ్గర ఉంది J-20. J-35. J-35 స్టెల్త్, ఇది 40 ప్లేన్స్ చైనా పాకిస్తాన్కి ఇవ్వబోతుంది. సో మన దగ్గర మీరు వినే ఉంటారు, మన దగ్గర రఫైల్ ఉంది, MiG-29 ఉంది. ఇవన్నీ రఫైల్ని ఏమంటారు అంటే ఫోర్ అండ్ హాఫ్ అంటారు. 4.5 జనరేషన్, బేసిక్గా 4.5 జనరేషన్ అండి. ఫోర్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఏంటంటే బేసిక్గా మ్యాక్సిమం మనీవర్బిలిటీ. అంటే మనీవర్బిలిటీ ఇన్ ద సెన్స్ ఎట్లా చెప్పాలి మీకు, ఫాస్ట్గా క్విక్గా డిసిషన్ తీసుకొని క్విక్ డైరెక్షన్స్లో తిరగడం, ట్రావెల్ చేయడం, ఫాస్ట్గా అంటే పైలట్ ఎలా అనుకుంటే అలా మూవ్ చేయగలుగుతాడు బేసిక్గా ఆ ఎయిర్ క్రాఫ్ట్ని. సో మనీవర్బిలిటీ ఎక్కువ ఉన్న దాన్ని 4th జనరేషన్ అంటాం. నెక్స్ట్ 5th జనరేషన్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు 4.5 జనరేషన్ అంటే బేసిక్గా ఏంటంటే 4th జనరేషన్ క్వాలిటీస్ కన్నా కొద్దిగా ఎక్కువ కమ్యూనికేషన్స్ కానీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ ఉండడం. బేసిక్గా 4.5 జనరేషన్ రఫైల్ని కానీ తేజస్ని కూడా, నాకు తెలిసి తేజస్ ఉంటుంది కదా, దాన్ని కూడా 4.5 జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాకి ఇప్పటికీ మన దగ్గర ఫైటర్ జెట్ ఇంజన్ లేదు. మనం అంటే ఇది వన్ ఆఫ్ ద ఏమంటారు, మన ఇండియన్ డిఫెన్స్ చేసిన చాలా పెద్ద తప్పు ఇది. యాక్చువల్లీ మన దగ్గర ఇప్పటికీ ఒక ఇంజన్ లేదు, ఫైటర్ జెట్ ఇంజన్ లేదు. దీనివల్ల మన 5th జనరేషన్ కూడా మనం 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ని క్రియేట్ చేయడానికి డెవలప్ చేయడానికి మనం స్లో ఉన్నాం. యాక్చువల్లీ మీరు చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండి మన దగ్గర ఇప్పటికీ 4.5 జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే బేసిక్గా అనీవనే కదా మనం. ఎందుకంటే అది మనకి మన సెక్యూరిటీకి మంచిది కాదు. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, యాజ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ డిప్స్ బిలో 1965 లెవెల్. సో మన ఎయిర్ చీఫ్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ ఉంది కదా, అది 1965 లెవెల్ కంటే తక్కువగా ఉందని చెప్పి. సో అంటే మన టెక్నికల్గా ఏం చెప్పారంటే, మన ప్రజెంట్ సిచ్యువేషన్స్, మన బార్డర్లో ఉన్న కంట్రీస్ కానీ థ్రెట్స్ ప్రకారంగా చూస్తే మనకి 42 స్క్వాడ్రన్స్ కావాలి. 42 స్క్వాడ్రన్స్లో బేసిక్గా ఒక్క స్క్వాడ్రన్లో 24 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. స్టాండర్డ్ అది. అంటే కొంతమందికి వేరే స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. ఇండియన్ స్టాండర్డ్, యూఎస్, అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఒక్కొక్క స్క్వాడ్రన్లో 24 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండాలి. సో ప్రజెంట్ మనకి అంత లేదు. ప్లస్ మనం పాత ఎయిర్ క్రాఫ్ట్స్ని రిప్లేస్ చేయడానికి చూస్తున్నాం. ఎందుకంటే MiG-29 ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్, కానీ ఇప్పుడు మనం వాటిని రిప్లేస్ చేయాలి. ప్లస్ మనకి 4th జనరేషన్తో మనం హ్యాండిల్ చేయలేం కదా. పాకిస్తాన్కి 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆల్మోస్ట్ 40, అంటే ఆల్మోస్ట్ 2 స్క్వాడ్రన్స్ ఉంటే మనం ఎలా హ్యాండిల్ చేస్తాం చెప్పాలండి, ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం చెప్పండి. అంటే జస్ట్ ఇన్ కేస్ వార్ అయితే ప్రాబ్లం, కానీ చెప్తున్నాను. బట్ ఇప్పుడు ఈ చైనా ఏం చేస్తుందంటే, చైనా తెలివిగా ఇప్పుడు చైనా ఏదో వీళ్ళు మనతో వార్ చేస్తారని కాదు వీళ్ళకి ఇచ్చేది, నాకు తెలిసినంతవరకు. జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు మనం సిచ్యువేషన్, మనం వార్ కాకముందే మనం ఏమంటారంటే డిఫెన్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే, వేరే దేశానికి క్యాపబిలిటీ ఉంటే మనం కూడా ఈ క్యాపబిలిటీ తెచ్చుకుంటాం. అంటే ఈక్వల్ అవుతుంటాం బేసిక్గా కంట్రీస్కి ఆ క్యాపబిలిటీ ఉంటే మనం కూడా ఈ క్యాపబిలిటీ, అంటే న్యూక్లియర్ వాళ్ళకి ఉందని చెప్పి మనం న్యూక్లియర్ తెచ్చుకుంటాం. సో అలానే ఇప్పుడు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం కూడా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర ఉండాలి.
సో ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ మనం మాట్లాడాం కదా, ఏమంటారు, డ్యామ్స్ గురించి. ఇప్పుడు డ్యామ్ చైనా డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆ, వాళ్ళకి ఎలా ఏమంటారు $137 బిలియన్ ఖర్చు పెడుతున్నారో, మనకి $50 బిలియన్ ఖర్చు వస్తుంది అడిషనల్గా. ఇప్పుడు ఈ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ వల్ల దీనివల్ల మనకి ఇంకొన్ని $10-15 బిలియన్, $20 బిలియన్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అది ఉంటే ఇప్పుడు మనం నైల్స్ మ్యాక్సిమం అంటే పోయి అమెరికా దగ్గర కొనలేమో తెలియదు కానీ F-35 కొంటామో తెలియదు కానీ మేబీ రష్యా దగ్గరికి వెళ్ళిపోయి సుఖాయ్ 57 అన్న కొనుక్కుంటామేమో మ్యాక్స్, తెలీదు. సో ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర 5th జనరేషన్ ఉంటే ఇప్పుడు మన దగ్గర కూడా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండాలి. దీనివల్ల మన బడ్జెట్కి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ ఇలా ఏమంటారు మన మిలిటరీ బడ్జెట్ పెంచుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 5th జనరేషన్ ఇప్పుడు మనకు అత్యవసరం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర ఉండాలి, ఎందుకంటే మన సెక్యూరిటీ ప్రకారంగా. సో దీనివల్ల బడ్జెట్కి ప్రాబ్లం అవుతుంది. సో ఐ మీన్ ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో చైనా ఏం చేస్తారంటే టెక్నికల్గా మన మీద వార్ డిక్లేర్ చేయకపోయినా, మన మీద అగేన్స్ట్గా ఫైట్ రాకపోయినా, సో ఇలా చేసి మన బడ్జెట్ని దెబ్బతీస్తుంది అంతే. సో ఇవన్నీ టాక్టికల్స్, ఇవన్నీ హ్యాండిల్ చేయాలి మనం ఎప్పుడైనా వరల్డ్ పాలిటిక్స్లో. అండ్ ఇది కూడా ఇది కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే చైనా యాక్చువల్లీ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ని టెస్ట్ చేస్తుందట. అంటే న్యూస్ వచ్చింది, అఫీషియల్గా వాళ్ళ సైడ్ నుంచి చెప్పలేదు ఇప్పటికీ, బట్ కొన్ని వీడియోస్ రిలీజ్ అయ్యాయి. యాక్చువల్లీ 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారట. మనమేమో మన దగ్గర పర్సనల్ ఇప్పుడు ఫైటర్ జెట్ ఇంజన్ లేదు. మనం AMCA అని చెప్పి ఇప్పుడు ఒకటి AMCA ప్రాజెక్ట్ మొన్న రీసెంట్గానే అప్రూవ్ చేశారు యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. సో మనం అంటే మన 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ మన సైడ్ నుంచి డెవలప్ చేయబోతున్నాం యాక్చువల్లీ. సో అది కంప్లీట్గా డెవలప్ చేసి టెస్ట్ చేసి అది మాస్ ప్రొడక్షన్కి వచ్చేసరికి నాకు తెలిసి 10 years పడుతుంది. 2035 కల్లా అవుతుంది. ఇప్పుడు అయ్యే అవకాశం లేదు. మనం 10 years ఇట్లా నేషనల్ సెక్యూరిటీని కింద పెట్టి ఐ మీన్ ఏమంటారు లో బర్నర్లో పెట్టి హ్యాండిల్ చేయలేం కదా. బట్ యా, ఏమవుతుందో చూడాలి. మనం నెక్స్ట్ మేబీ మన బడ్జెట్ పెంచుకొని మనం కొన్ని ఎయిర్క్రాఫ్ట్ కేటగిరీస్ ఫైటర్ జెట్స్ కొనుక్కుంటామేమో, మేబీ ఫ్రమ్ USA లేకపోతే రష్యా, చూడాలి. నాకు తెలిసి చైనా దగ్గర అయితే మనం కొనుక్కోం మ్యాక్స్. బట్ యా, జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం.